అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సబ కాదు.